హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కీమా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే బిర్యానీకి కావాల్సిన మసాలా సామాన్లన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నాను. అలాగే కీమాను కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ని బాగా హీట్ చేసుకోవాలండి. కుక్కర్ బాగా హీట్ అయినాక అందులో ఆయిల్ వేసుకొని మనం బిర్యానీకి కావాల్సిన మసాలా సామాన్లు తీసుకున్నాం కదా, వాటన్నిటిని ఆయిల్లో వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలా సామాన్లన్నీ ఫ్రై అయినాక ఆనియన్స్ని కూడా అందులో తీసుకొని ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని తీసుకొని ఫ్రై చేయండి. ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకు కూడా దీన్ని స్పైసీ తక్కువగా వేసుకొని పెట్టచ్చు. నేనైతే ఇప్పుడు స్పైసీ తక్కువగానే వేసుకొని పెడుతున్నానండి, ఎందుకంటే మా బాబుకి కూడా పెడతాను కాబట్టి. పెద్దవాళ్ళు అయితే స్పైసీ కొంచెం వేసుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా బాగా ఎర్రగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవుతాయి కదండి. ఫ్రై అయినాక అందులో ఉప్పు, కారం, అలాగే గరం మసాలా తీసుకున్నానండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేశాక ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్నాం కదండి కీమా, ఆ కీమాని ఇందులోకి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ కీమా అనేది గడ్డలుగా ఉంటుందండి. అలా గడ్డలుగా ఉండేటప్పుడు మనం దీన్ని కొంచెం వీడేటట్లు బాగా కలుపుకోవాలి. దీని నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఆటోమేటిక్గా మనం కలుపుతుంటే అది విడిపోద్ది. విడిపోయినాక మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని 4 విజిల్స్ వచ్చేటంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు 4 విజిల్స్ వచ్చాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఇంట్లో. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. చూసారు కదండి, కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. చూడండి, వాటర్ ఇలా దగ్గర పడింది కదండి. ఇలా దగ్గర పడేటప్పుడు మనం కొత్తిమీర అనమాట కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది దేంట్లోనైనా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదండి. అందుకని నేను కొత్తిమీరని కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనం ఇంతలోపు రైస్ని కడిగి పెట్టుకొని ఒక సైడ్కి ఉంచుకోవాలండి. మీరు ఏ రైస్ అయితే యూస్ చేస్తారో ఆ రైస్ని కడిగి పెట్టుకొని ఒక 5 or 10 మినిట్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, నేను కలుపుకున్నాను కదా కొత్తిమీర వేసుకొని. తర్వాత కడిగి పెట్టిన రైస్ని ఇందులో తీసుకుంటున్నానండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ కుక్ చేస్తున్నాను. గ్లాస్కి గ్లాసింపో వాటర్ తీసుకుంటానండి. మనకు అప్పుడే పర్ఫెక్ట్గా పొడిగా బాగా వస్తుంది రైస్. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేనైతే సన్నబియ్యంతో చేస్తున్నాను. దేనికైనా మీరు గ్లాస్కి గ్లాసింపో తీసుకుంటే వాటరు బాగా వస్తుందండి రైస్. చూడండి, అంతా ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ ఇందులోని మనం వాటర్ సరిపడా తీసుకోవాలి. తీసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకసారి చూసుకొని ఒకవేళ సరిపోయినట్లయితే ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 2 విజిల్స్ వచ్చాక చూసారు కదండి ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి.